ఓం శ్రీ గురుభ్యో నమః. వేణీ బంధ సుగంధోరుగంధ బంధుర మాలినే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. 18వ నాటి రాత్రి ఏ విధంగా సమయం గడిపిందో తెలియనట్టుగా గోపబాలుడి మూర్తి కరిగిపోతూ రంగనాథుడి మూర్తి మీద తన ఇష్టం పెరుగుతూ ఉండేటటువంటి స్థితిలో గోదాదేవి సమయాన్ని గడపగా వేకువజామవుతోందని చెప్పి లేచిందట. 19వ నాటి వేకువ నిద్రలేచి ఒక వేడుక కన్నులలో తలిర్పగా చేకొని గోద దీర్ఘికకు చేరెను. స్నానము చేసి కల్వపూల కొలనందు త్రుంపి సృజమల్లిగళంబున దిచ్చుకొన్న ఆ చీకటిలోన అందములు చిందెను నిన్నటి మూర్తి నవ్వుచున్. కళ్ళల్లో ఒక వేడుక కనపడుతూ ఉంది ఆవిడికి. అంటే భావనలో వచ్చేటటువంటి పరిణామం వల్ల సంతోషంగానే ఉంది, దిగులు లేదు. అలా వెళ్ళి ఆ చీకట్లోనే ఆ కొలనుకెళ్ళి స్నానం చేసి కలువ పూలు తీసి దండగుచ్చి మెడలో వేసుకుని ఉన్నటువంటి ఆ సమయంలో ఇంకా చీకటిగానే ఉంది. అప్పుడు నిన్నటి రూపం ఏదైతే ఉందో ఆ రూపం అక్కడ చీకట్లో కనపడిందిట నవ్వుతూ. దేహము మోము రంగ విభుతీరులు చూపెను కన్నులందు సమ్మోహన మంత్రశక్తి తన ముద్దుల కృష్ణుని కొంటె చూపుగా నూహకు తోచే గోద కనులూరక చూచుచు నిలిచిపోయే సందేహము తీరిపోయే గురుతించెను స్వామిని నిశ్చయంబుగన్. శరీరము మోహము అంతా రంగనాథుళ్లాగా ఉంది. కళ్ళు మాత్రం తన ముద్దుల కొంటె కృష్ణుడి చూపుళ్ళు ఉన్నవిగా కనపడుతూ ఉన్నాయి. అందుకని అలా నిలబడి చూస్తూ ఉండిపోయిందిట. చూడగా 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 ఆవిడికి సందేహం తీరిపోయింది. ఈయన నా స్వామే అని గుర్తించింది. ఎవరిని? చీకట్లో కొలని ఒడ్డున తనకు దర్శనమిచ్చినటువంటి మూర్తిని. కాని సిగ్గున నిలబడే మౌనముద్ర స్వామి కరమున వేణువు సాచి తనదు వక్షమున చంద్రహారము వంక చూపి గోదమెడలోని దండను కొసరి చూపే. సిగ్గుపడి దగ్గరికి వెళ్ళలేకపోతే మౌనంగా ఉంటే ఆయన వేణువుని తన చేతిలో ఉన్న వేణువుతో తన గోదాదేవి యొక్క గుండెల వైపు చూపించాట. చూపించి తన మెడలో ఉన్న చంద్రహారాన్ని చూపించి దండ ఇవ్వమని అడిగాడు. అంటే నువ్వు ఈ చంద్రహారం అక్కడ వదిలిపెట్టొచ్చావు కదా, ఆ మూర్తిని నేను దండ నాకివ్వు అని అడిగాడు. దండ నర్పింపకయ గోద తరలిపోయే చీకటుల యందు లీనమై చిన్న నవ్వు చిలుకరించెను స్వామియు చెదరుమదిని గోద విడిదికి విచ్చేసే కొలని నుండి. దండ మెడలో అర్పించకుండానే గోదాదేవి వెళ్ళిపోయింది. చీకట్లో లీనమైపోయి ఒక చిన్న నవ్వు స్వామి ముఖాన కనపడింది. గోదకి మనసంతా చెదరిపోయినట్టుగా అనిపించి బిడిదికి వచ్చేసింది. కొలని నుండి బిడిదికి వచ్చేసింది. ఇంకా ఆలయానికి వెళ్ళలేదు సుమా. వచ్చేటప్పటికి తండ్రి అర్చించునట్టి మాధవుని మ్రోల దండనర్పింపచూచె గోదా కుమారి మందసములోన కృష్ణుడు మాయమయ్యే గోద అపచారమని ఎంచి కృమిలిపోయే. అడిగితే దండ ఇవ్వకుండా వచ్చేసింది కదా. వచ్చి తన తండ్రి గారు ఇంటి నుంచి తెచ్చుకున్న దేవతార్చనపు పెట్టెలో ఉన్న స్వామికి దండ ఇద్దాము అని చూస్తే ఈవిడికి ఆ పెట్టెలో ఉన్న దండ కనిపించలే. దాంతో భయపడిపోయింది. అదేమిటి, స్వామి విగ్రహమే లేకుండా అయిపోయిందే, నేను తండ్రి గారు అర్చించేటటువంటి రూపమే లేకుండా పోయింది అని బాధపడిపోయిందట, కుమిలిపోయిందిట. సిరిరామోకాలడ్డిన తెరువున నా స్వామి ఎదురు తెన్నుల వేళన్ సరసముగ దండనొసగక విరసంబపచారమొప్ప విసిగించి తినే. విసుగు చెందెను నా అవివేకమునకు స్వామి నాదు సౌశీల్యంబునేమనగవచ్చు తలపడో ఇక నా స్వామి నన్ను చూడ మది ఎల్ల కర్తవ్య శూన్యమయ్యే. ఇదెందుకు జరిగిందంటే తప్పనిసరిగా నా ప్రవర్తన వల్లే జరిగింది. తప్పు చేశాను నేను,
సిరిరామోకాలడ్డాను. స్వామి, అక్కడి నుంచి నా కోసం విల్లిపుత్తూరు నుంచి శ్రీరంగం వచ్చి మెడలో ఉన్నటువంటి చంద్రహారం గుర్తుగా చూపించి, నేనే నీ దండ అడుగుతున్నాను అని అడిగితే ఇవ్వకుండా నేను ఆగాను కదా, మరి అట్లాంటప్పుడు అది విరసమైపోయి ఆయన్ని బాధ పెట్టాను కదా, నా తెలివి తక్కువతనానికి స్వామి విసుగు చెందాడు. దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే జ్ఞానం రాదని, నాలో మంచితనం కూడా లేకపోయింది, అడిగితే ఇవ్వచ్చు కదా, స్వామి అయితే ఏమిటి కాకపోతే ఏమిటి, ఇంకా నన్ను ఎప్పుడు ఆయన తలుచుకోడనమాట. ఇహ నా మనసంతా కర్తవ్య శూన్యమైపోయింది. అనుచు చెదరిన మదితోడ ఆమె పగలు గడపే తల్లితో గూడి రంగని పవిత్ర దివ్యధామమునందలి తెన్నులెల్లా పరవశంబున చూచుచు పాడుకొనుచు. ఈ విధంగా మనసంతా చెదిరిపోతే పగలంతా ఆవిడ తల్లితో కలిసి అలాగే ఆ రంగనాథుని యొక్క పవిత్ర భూమి ఏదైతే ఉందో, అంటే శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ దేవాలయ ప్రాంగణాలంతా కూడా తన్మయత్వంతోనే తిరిగింది. ఒళ్ళు తెలియటం లేదు. ఒక పక్కన బాధగానే ఉంది, మరో పక్కన తనేమవుతోందో, తన మనసులో ఏం జరుగుతోందో అనేటువంటి ఆలోచనలు కూడా లేకుండా ఎవరో తనని నడుపుతుంటే నడిచినటువంటి విధంగా పరాసత్వంతో, పరవశము అంటే తన వశంలో లేకుండా ఉన్నటువంటి స్థితిలో తిరుగుతూ ఉందట. ఇది గోదాదేవి రోజంతా చేసినటువంటి పని అయితే, గోదతో పాటుగా స్వామి తలచినదేమిటి అంటే, విష్ణు చిత్తుడి మనసులో కూడా చిన్న మమకారం అనే మొగ్గ ఉందేమో, దాన్ని కూడా తుంచితే తప్ప ఆయన పరిపూర్ణంగా ముక్త స్థితికి వెళ్ళడానికి వీలు కాదు అని అనుకున్నాడు కదా, అందుకోసం చేసినటువంటి కల్పన కదా. ఇక విష్ణు చిత్తుడి యొక్క సాధన ఏ విధంగా జరుగుతుందో చూడాలి. ఇవన్నీ మొత్తం ఈ పద్యాలలో మాస్టర్ గారు శ్రీ వైష్ణవ తత్వాన్ని, శ్రీరంగం యొక్క ఘనతని, ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని అనేక స్థాయిల్లో మనకి వర్ణించి చెప్పారు. ఒక్కొక్క స్థాయిని గురించి చెప్పుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకని కవిత్వ దృష్టితో, గోద చేసేటటువంటి సాధన దృష్టితో అతి స్వల్పంగా, సూచనాప్రాయంగా, తలస్పర్శిగా ఇందులో ఉన్న విశేషాలు చెప్పుకుంటూ ముందుకు సాగటం మాత్రమే జరుగుతోంది. ఈ పద్యాలకు అర్థం ఇంతే అని అనుకోవడం అన్నది చాలా తప్పు. చెప్తున్న నాకే తెలుసు ఇది కాదు, ఇంకా చాలా చాలా ఉన్నది అని. అది మరొక సందర్భంలో ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది గనక ఇక్కడ పైన మాత్రమే సాగుతుంది. కడునిష్టన్ గొని విష్ణు చిత్తముని ఆ కావేరి స్నానార్థమై వెడలెన్, భానుని కాంతి పెందరగలన్ పింజామరంబల్పలెన్, వడితూగాడగ మున్గి లేచి కనులన్ బంగారముల్చింది, పొంగెడు భానుద్యుతి జాలదంతుర జలక్లిన్న ప్రభల్ చూచుచున్. అక్కడి నుంచి చాలా నిష్టగా, విష్ణు చిత్తుడు అంటేనే నియమాలన్నింటినీ పరిపూర్ణంగా పాటించేటటువంటి వాడు అని కదా, ఎక్కడా కూడా తనదంటూ సొంత ప్రమేయం లేకుండా ఉండేట్టుగా జీవనం గడిపేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. చాలా వరకు సిద్ధిని పొందినటువంటి వాడే ఆయన. చాలా నియమంగా బయలుదేరి వెళ్ళి ఆ కావేరీ నదిలో స్నానానికి వెళ్ళాడట. ఆయన మొదటిసారి మునిగి లేచేసరికి నదిలో లేచినటువంటి పెద్ద అలల మీద సూర్యకాంతి కదులుతూ వింజామరులు వీస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారి ఊహించుకోండి, కళ్ళు మూసుకున్న ఆ దృశ్యాన్ని. కవితాత్మకమైనటువంటి దృష్టి ఉన్న వారికి ఈ పద్యాలలో ఉన్న సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజం చెప్పాలంటే గోదావైభవంలో ఉన్నటువంటి ప్రతి పద్యము కూడా చిత్రీకరణకి చాలా అనువుగా కనపడేటటువంటివి. అంటే మాస్టర్ గారు తన మనోయవనిక మీద ఈ దృశ్యాలనన్నీ చూసిన దాన్ని చూసినట్టుగా ఆ బొమ్మల్ని వర్ణించి చెప్పారు గనక ఎవరు దానిని బొమ్మగా వేయాలనుకున్నా అనేకమైనటువంటి చిత్రాల మాలికలు దీంట్లో మనకి దర్శనం ఇచ్చేస్తూ ఉంటాయి, వెయ్యటానికి వీలుగా కూడా ఉంటాయి. కావేరీ నదిలో ఉన్నటువంటి అల ఈయన మునిగి లేచేటప్పటికి మామూలుగా అలలు ఉంటాయి, ఎవరైనా మునిగి లేస్తే అలలు మరింతగా ఎక్కువ లేస్తాయి కదా, కల్లోలమైపోయి అలా లేచినప్పుడు సూర్యకాంతి దాని మీద పడి ఎలా ఉంది అంటే బంగారు వింజామరులు వీస్తున్నట్టుగా అనిపించాయి. సూర్యకిరణాలు దట్టంగా అల్లుకుని కావేరి నీటిలో తడిసిన విష్ణు చిత్తుని కళ్ళకు మొత్తం అంతా బంగారు నీరక్కడ చల్లినట్టుగా అనిపించింది. అంటే సూర్యకాంతి బంగారు రంగులో ఉంది, అల ఏమో వింజామరలాగా ఉంది, మామూలుగా ఉన్నటువంటి నీళ్లన్నీ బంగారం చల్లినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బంగారం అంటే మనం ఆభరణాలుగా చేసుకునేందుకు పనికొచ్చేది అని అర్థం కాదండి. బంగారం అన్నది ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకి సంకేతంగా అనిపించేది. అందుకే మహానుభావులైనటువంటి వారు చాలామంది
తమ శిష్యుల్ని బంగారం అని పిలవడం వింటాం. సత్యసాయి బాబా గారు కానీ, విశ్వయోగి విశ్వంజీ గారు కానీ, ఇంకా కొంతమంది మహానుభావులు వారి శిష్యులందరినీ కూడా బంగారు అంటారు. అంటే బంగారంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి నీ అంతట నువ్వు పరిణామం చెందవలసినటువంటి అవసరం ఉంది. అంటే తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి పరిణామం చెందేటటువంటి క్రమం అది. అలా కనపడిందట. అంటే ఇంకా జీవనం అంతా ఈయనకి బంగారం అయిపోయింది, బంగారు నీటిలో అభిషేకం అయిపోయింది. అనేక రకాలైనటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. ఒక అలపైన భాను కిరణోన్నతి బింబితమై సువర్ణ రోచకమగు మత్స్యమూర్తి వలె సాగి కనుల్ మిరుమిట్లు గొల్పుచున్ చకచక వేద రస్ములను చాది జగంబుల కిచ్చు రీతిగా నొక అనుభూతి కలిగి మది నొప్పెను కన్నుల వెలుగు తెన్నులై. అలా ఒక అల మీద ఏం కనపడిందంటే ఈయనకి నీటిలో మునిగి మరోసారి లేచేటప్పటికి పెద్ద అల మీద సూర్యకిరణాలు ప్రతిఫలించి ఆ బంగారు కాంతులు దాని మీద బాగా ప్రసరించేటప్పటికీ బంగారు రంగులో ఉన్నటువంటి ఒక పెద్ద మత్స్యమూర్తిలాగా అనిపించి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. చేపలకుండే లక్షణం ఏమిటంటే దాని మీద ఉన్నటువంటి పొలుసులు అనేక రంగులని అన్ని వైపులకి ప్రసరింప చేస్తూ ఉంటాయి. అన్ని రంగులు దాంట్లో ఉంటాయి, పైగా అవి మెరుస్తూ ఉంటాయి. అందువల్ల కళ్ళు మిరిమిట్లు గొలిపి ఏమనిపించిందంటే ఈయనకి ప్రళయమంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేయడానికి ఎక్కడ ఆలస్యమైపోతుందో నెమ్మదిగా చేస్తే అని గబగబా ఆ మత్స్యమూర్తి వేదకాంతులని నీటితో అరగదీసి అన్ని వైపులకి ప్రసరింపచేస్తున్నాడా అన్నట్టు అనిపించింది. చాదటం అంటే తెలుసు కదండి, సాన మీద దేన్నన్నా నెమ్మదిగా అరగదీసి గంధంలాగా తయారు చేయడాన్ని చాదటం అంటారు. కొద్ది నీళ్లు వేసి అరగదీయడం. ఈయన ఏం చేశాడంటే మొత్తం వేదాల సారాలన్నింటినీ కూడా దాన్నంతా కాంతి రూపంగా ఆ కావేరి నీళ్లతో అరగదీసి లోకాలన్నిటికీ ఇస్తున్నట్టుగా అనిపించి ఆ కళ్ళు వెలుగుల దారులై వెలిశాయట. అంటే దారిలో వెలుగుంటే కదా ముందుకు వెళ్ళడం, ఆ ముందుకు తనకి ముందు ఎలా వెళ్ళాలి అనేటటువంటి దారి చూపించడం జరిగింది. ఇక్కడ మత్స్యావతారాన్ని ఎంత అద్భుతంగా సముద్రంలో ఉన్న కావేరి నదిలో ఉన్నటువంటి అలతో పోలుస్తూ సృష్టి ప్రారంభాన్ని గురించి చెప్తున్నారు. ఇది సూర్యోదయ సమయం. ఒక రోజు అనేటటువంటి దానికి సంబంధించిన సృష్టిని అతి చిన్నగా మనం ప్రమాణంలో అతి చిన్నదిగా మనం లెక్క కట్టుకున్నట్టయితే సూర్యోదయంతో కదా ప్రారంభమవుతుంది. అది ఇటు మత్స్యావతారం, అటు సృష్టి ప్రారంభం, ఇటు సూర్యోదయం, వీటన్నిటి యొక్క సమన్వయంతో కూడుకుని ఉంది. మరి మరి ముంగి లేచి తలిమంబును చూచిన సూర్యరశ్మి సంసరదురువారి బిందువుల సాగి మహాబ్ధిని త్రచ్చువేళ ఉడ్డురముగా అబ్ధిమీగడలు తోచిన ఎట్లనుభూతి లీలలన్ పరిసరమెల్ల వెల్గులై పరివినదౌనమృతంబుతో చెడిన్. మరొక్కసారి ఆ నీటిలో మునిగి లేచేటప్పటికల్లా ఆ పెరియాళ్వారు మీద ఎలా కనపడిందంటే ఆ చుట్టుపక్కలకి నీటి నిండి ఆ చూపు ప్రసరింపచేసేటప్పటికీ కదులుతూ ఉన్న నీటి బిందువుల మీద సూర్యరశ్మి తీగలు సాగుతూ, అంటే కదలకుండా ఉంటే బంగారు పొడి చల్లినట్టుంది, కదులుతుంటే అదే ఎలా ఉంది తీగలు సాగినట్టు అయిపోయి ఈయనకి ఏమనిపించింది? క్షీరసాగర మథనంలో పాలమీగడలు పైకి తేలుతున్నట్టుగా అనిపించింది. మనం పెరుగుని చిలుకుతూ ఉంటే ఆ చిలికేటప్పుడు ఆ ద్రవంగా మారి గడ్డగా ఉన్న పెరుగు ద్రవంగా మారి అది చుట్టుపక్కలకు అలలుగా వెడుతూ ఉండి కొద్ది కొద్దిగా వెన్న దాని మీద తేలుతుంది. ఇదే ఆవులకి సంబంధించినటువంటి పాలైనట్టయితే ఆ తేలుతున్న వెన్న కొద్ది పసుపు రంగులో ఉంటుంది. ఎట్లా ఉంది అంటే ఇది కావేరీ నది మీద బంగారు రంగు సూర్యకాంతి పడి పైకి తేలుతుంటే వెన్న చేస్తూ ఉన్నప్పుడు ఆవు పెరుగులో నుండి ఆ అలల మీద తరగలుగా వెన్న చేరినట్టుగా అనిపించి అదేమిటి? అమృతము. పాల సముద్రాన్ని గనక తరచినట్టయితే వచ్చింది అమృతం. ఆ సమయంలో ఉన్నటువంటి ఆయన ఎవరు? విష్ణువు ఆ సమయంలో కూర్మావతారంగా అనిపించాడు. కనపడకుండా కూర్మావతారం క్షీరసాగరంలో అట్టడుగునుంటుంది. దాని ఫలితమైనటువంటి వెన్న మాత్రం పైకి తేలుతూ అనిపించి కూర్మావతారమైన మనసులో భావనలోకి వచ్చింది.
తిరిగి మునింగి లేచి గురుతించే భవాబ్ధియ వృత్ర రూపమై బరువు సుడుల్ పెనంగొనగా బ్రచ్చుటకై ఇడినట్టి వజ్రము అంబర పరిదీప్త సూర్యకర బంధుర దుర్భర విష్ణు తేజమై సురులను బ్రవ వచ్చి బలసూదను సంపద నిల్పులీలమై. మరొక్కసారి ఆయన మునిగి లేచేటప్పటికీ ఇది మూడోసారి మునుగుతున్నాడు. ఆయన మూడోసారి మునుగుతూ ఉన్నాడు. అలా మునిగినప్పుడు ఏమనిపించిందంటే ఈ సూర్యరశ్మి అనేటటువంటిది ఉందే, ఇదంతా దాని మీద కావేరీ నది మీద ప్రసరిస్తూ ఉంటే ఈ సంసారం అనేటటువంటి సాగరమే వృత్రాసురుడుగా సుడులు తిరుగుతున్నట్టుగా అన్నింటినీ కబళిస్తున్నట్టుగా అనిపించింది. ఏదైనా సరే నదిలో సుడులు తిరుగుతూ ఉంటే కేంద్రంలోకి చుట్టుపక్కలదంతా ఇలా వలయాకారంగా తిరుగుతూ లోపలికి వెళ్ళిపోతుంది. వృత్రుడంటే కూడా అంతేనండి. వృత్ర ఆకారంలో ఉన్నటువంటి వృత్త ఆకారంలో ఉండి అందరినీ తనలో బంధించుకుంటూ తన వైపుకు ఆకర్షిస్తూ అధపాతాళానికి తీసుకెళ్లేటటువంటి సంసార బంధమే వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడు అనేటటువంటి వాడై సంసార బంధంలో అందరినీ ముంచేసుకుని లాగేసుకుని లోపలికి తీసుకెడుతున్నట్టుగా అనిపిస్తూ ఆ రాక్షసుడి మీదకి ఇంద్రుడు ఎత్తినటువంటి వజ్రాయుధానికి చిట్ట చివర ఉన్న నురగలో విష్ణు తేజం ఉన్నట్టుగా ఆ అలపైన ఉన్నటువంటి నురగ కనపడుతూ ఉంది. వృత్రాసురుడు ఘన ద్రవ పదార్థాల వల్ల తనకి ఇది లేకుండా ఉండాలి, మరణం లేకుండా ఉండాలని అడిగినప్పుడు వజ్రాయుధం చివర విష్ణు తేజం చేరి నురగలాగా ఉంది కదా అతన్ని, అదే వాయు పదార్థం కాదు, ఘన పదార్థం కాదు, ద్రవ పదార్థం కాదు, నురగ. దాంతో సంహరించడం జరిగింది గనక ఇంద్రుడి పదవిని రక్షించిందే అదే ఇక్కడ ఉన్నట్టుగా కనపడుతూ ఉన్న సుమా. అంటే సూర్యకిరణాలు విష్ణు తేజంగా ఉండి ఆ అలల మీద ప్రతిఫలిస్తూ ఉన్నాయి. తీరిచి మున్గిలేచి గురుతించిన వైఖరి సూర్యమూర్తి కావేరి జలంబులన్ కరగి విచ్చుచు గృంకెడు భక్తులన్ సహస్రారము తాకి నారముల చల్లని స్పర్శల మంతు జీవనాధార సుదర్శన ద్యుతుల ధన్యతలో విరజత్వమిచ్చుచున్. మరొక్క మారు మునిగి లేచేటప్పటికి మరొక అనుభూతి కలిగింది విష్ణు చిత్తుల వారికి. ఇదండి పుణ్యనదులలో స్నానం చేస్తే రావలసినటువంటి ఫలితం. ఏదో మేము చేశామంటే చేశామని కాదు, ఒక్కొక్క మునకకి మన మీద ఉన్నటువంటి ఒక్కొక్క మాలిన్యం పోయి శారీరకమైనటువంటిది కాదు, మానసిక ఆత్మపరమైన ఆ మాలిన్యాలు పోయి ఒక రకమైనటువంటి స్వచ్ఛత పవిత్రత లభ్యం కావాలి, ఉన్నత స్థితికి పొందగలిగినటువంటి అనుభూతులు కలగాలి. తిరిగి మునిగి లేచిన విష్ణు చిత్తునకు మళ్ళీ ఓసారి మునిగి లేచిన విష్ణు చిత్తుడికి ఏమనిపించింది అంటే అనుభూతి, సూర్యుడి మూర్తి కావేరి జలాల్లో కరిగి వ్యాపించిందే, స్నానం చేయడానికి మునిగినటువంటి భక్తుల శిరస్సులలో ఉన్న సహస్రార చక్రాన్ని ఆ సూర్య ప్రజ్ఞ స్పృశిస్తే, నిజానికి సూర్యుడి యొక్క కాంతి వేడిగా ఉండాలి కదా, కానీ ఇక్కడ నీళ్లల్లో కలవడం వల్ల అది చల్లగా ఉండి సహస్రార చక్రం పద్మంలాగా వికసించింది. దానికోసంట సూర్యకాంతి నది మీద ఆ విధంగా ప్రసరించటం. ఆ పద్మం నుండి వెలువడేటటువంటి అమృత బిందువులు భక్తుల యొక్క యోగ జీవనానికి ఆధారమై నిలబడుతూ ఉంటాయి. ఇంతవరకు వాళ్లల్లో లోపల ఉన్నటువంటి సహస్రార చక్రం సుదర్శన చక్రం అయిపోయి దాని కాంతుల్లో భౌతికమైనటువంటి అంటే భవబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా సమసిపోవడం జరుగుతుంది. అది ఎట్లాంటిది అంటే విరజత్వం ఇచ్చుచున్, అంటే అణువులుగా వెలుగులుగా వాటికి అతీతమైనటువంటి స్థితిని ఇవ్వడమని చెప్తారు. విరజాహోమం అనేటటువంటిది ఒకటి ఉందండి, ఇది చాలా గొప్పది. భాగవతంలో మనకి ధృతరాష్ట్రుడు చేసినటువంటి హోమంగా మనకి తెలియబడుతూ ఉంటుంది. రజోగుణాన్ని పోగొట్టుకునేటటువంటి సత్వగుణానికి దారి తీసే ఒకానొక ప్రక్రియ విరజాహోమం. ఈ విరజత్వం అన్నది ఉంది. ఈ కృష్ణుడికి సంబంధించిన విరజానది మొదలైనటువంటి వాటన్నిటిలో ఉన్న సాంకేతికమైనటువంటి ప్రతీకాత్మకమైనటువంటి భావాలు కూడా అటువంటివే. అంటే ఈ భౌతిక లోకానికి సంబంధించినటువంటి ఆ దుమ్ము కణాలు ఏవి అంటుకోకుండా, అనగా భౌతికత అన్నది పూర్తిగా లుప్తమై తేజస్వరూపంగా ఉండేటటువంటి ఒకానొక స్థితి. ఇవన్నీ కూడా ధ్యానగమ్యములు అని నేను ముందుగానే చెప్పాను కదా, సూచనాప్రాయంగా మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇవన్నీ. అటువంటి
విరజత్వాన్ని పొందడం జరిగింది. స్నానమునరించి సైకత స్థలిని నిష్టతోడ సిద్ధాసనంబున తోచెనతడు నుదుట ఊర్ధ్వపుండ్రముల్ తీర్చి మదిదలంచే రవికనద్బింబ మధ్య నారాయణాఖ్యూ. ఇంకా ఆయన ధ్యానం చేయలేదండి, చేయకుండానంటే నిరంతరం అదే స్థితిలో ఉంటాడు గనక స్నానం చేస్తున్నప్పుడే ఇటువంటి అనుభూతి కలిగింది. అప్పుడు ఆయన స్నానం పూర్తి చేసుకుని ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తెన్నెల మీద నిష్టగా సిద్ధాసనంలో కూర్చుని నుదుట ఊర్ధ్వపుండ్రాలు ధరించి మనస్సులో సూర్యబింబం మధ్య అంటే గణగణా కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యబింబం మధ్య ఉన్నటువంటి నారాయణుడిని ఆయన ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. నిత్యం గాయత్రి చేసి సంధ్యోపాసన చేసేటటువంటి వారు నారాయణుణ్ణి ఈ విధంగానే కదా ధ్యానం చేస్తారు. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుర్ధృత శంఖచక్ర అని చెప్పి ఆయన్ని గురించి ధ్యానం చేస్తారు. నారాయణుడు ఎక్కడుంటాడు అంటే కణకణ మెరిసిపోయి కణకణలాడుతూ ఉండి, అంటే అటు వెలుగు ఇటు వేడిమి రెండూ ఉండేటటువంటి సూర్య బింబం మధ్యలో ఉంటాడు. ఆయన్ని ధ్యానం చేశాడంటే ఇక్కడ సంధ్యావందనం చేసుకుంటున్నాడు అనమాట. ఆయత నేత్రముల్ముగిచి ఆ మహనీయుడు ధ్యానమందు నారాయణ మంత్రతత్వ పరమార్థము సర్వము రంగనాథ గేహాయిత సత్వమూర్తి విరజాయితమైన కవేర సూజల స్థాయి సమస్తలోక పరిధాయి కటాక్ష విధాయి మూర్తిగాన్. అక్కడ ఉన్నటువంటి ఆయన్ని ఏ రకంగా ధ్యానం చేశాడంటే కళ్ళు మూసుకుని, ఆయనకి పెద్ద కళ్ళు, ఆయన అంత వంగినటువంటి పొడవైన ముక్కు ఉంటుంది విష్ణు చిత్తుల వారికి. నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ నారాయణ మంత్రతత్వంలోని పరమార్థమే, అంటే తాను ధ్యానం చేసేటటువంటి నారాయణ మంత్రం ఏదైతే ఉందో ద్వయమంత్రం, దాంట్లో ఉన్నటువంటి పరమార్థమే రంగనాథ క్షేత్రంలో ఉన్నటువంటి సత్వమూర్తిగా ఉన్నదని దర్శించాడు. ఇది ధ్యానం చేస్తే దర్శనం కావాల్సినటువంటి పద్ధతి. కవేర మహర్షి యొక్క కుమార్తె విరజ అనే పేరు కూడా ఉన్నటువంటిది ఈ కావేరి నది ఉందే, ఆ నది మధ్యలో పవళించున్నాడు. సమస్త లోకాలు తనలో నిలుపుకొని కరుణా కటాక్షాలు ప్రసాదిస్తున్నవాడు అయిన రంగనాథుడే నారాయణుడు. ఆ నారాయణ తత్వం యొక్క పరమార్థమే ఇక్కడ నాకు రంగనాథుడుగా దర్శనమిస్తోంది అని ఆయన దర్శించాడు. ఎక్కడ? ఆలయంలో బాహ్యమైనటువంటి నేత్రాలతో కాదు, అంతర్నేత్రంతో ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో. కనులన్మూసిన విష్ణు చిత్తునకు రంగక్షేత్ర సర్వంబు నందణువుల్ వెల్గుల రవ్వలై కదలి ఐక్యం బంది భావస్థితిన్ ఘన వేదార్థ మహాబ్దిగా గరగి ఆ గంభీర రూపంబునందున వెల్గెల్లను నీలమై విరజమై తొన్కాడు కావేరి. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎటువంటి భావన కలిగింది అంటే, రంగనాథుడి పాదాల నుండి పుట్టినటువంటి పవిత్రమైన గంగా స్రవంతి కావేరి, ఇది ఇక్కడ గంగానదిగా జాహ్నవిగా ప్రవహిస్తూ ఉంది. అనేక కోట్ల జీవరాశులు నాట్యమాడే రంగస్థలం ఈ కావేరీ నది తీరం, ఇక్కడి నుంచి వచ్చి ఉన్నది కనుక ఈ కావేరీ స్రవంతి రంగనాథుని పరిపూర్ణ కటాక్షము అనే సముద్రం నుండి లేచి వచ్చిన తరంగం. ఎంతంత మహాపర్వతాలైనా ఈ నదీ జల స్పర్శతో నశించిపోతాయి. చక్కగా పచ్చని పైరుల్లాగా వేదాలు ఉపనిషత్తులు పెరగడానికి కావలసినటువంటి జీవజలాలని ఈ కావేరే ప్రసాదిస్తూ ఉంటుంది. సృష్టిలో ఉన్న సౌఖ్యమంతా ఒక్క ఈ కావేరీ నది లేక ఈ శ్రీరంగము అనే పర్వతానికి శిఖరంలాగా ఉంటుంది. అంటే సుఖ సంవిద్రంగనాథున్ అని చెప్తూ ఉంటారు కదా, అలా ఉండేటటువంటి ఆ రంగనాథుడు అంటే సృష్టిలో ఉండే సౌఖ్యమంతా పర్వతమైతే దానికి శిఖరాయమానంగా ఉండేటటువంటిది. సమస్త జ్ఞానము రాశీభూతమై ఈ నదీ ప్రవాహంలో సూక్ష్మంగా లింగ రూపమై దాగి ఉంది. లింగము అంటే సంకేతము, గుర్తు, మనం గుర్తించటానికి పనికొచ్చేదని అర్థం. అటువంటి పరమపావని అయిన కావేరి నదిని సేవించుకుంటాను అని అనుకున్నాడు. అనుకుని దాన్నే ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకున్నాడట. కళ్ళు మూసుకుంటే విష్ణు చిత్తుడికి రంగక్షేత్రం మొత్తం అంతా అణుమయంగా తోచింది. భూమి ఆకాశం మొత్తం నిండి ఉన్నటువంటి అణువులన్నీ చైతన్యంతో నిండిపోయి వెలుగుల రవ్వల్లాగా తోచాయి. ఆ వెలుగుల రవ్వలన్నీ కరిగి ఒక్కచోట కరిగిపోయి కలిసిపోయి భావనా స్థితిలో లీనమైపోయాయి.
ఆ భావమయమైన చైతన్యంలో సమస్తమైన వేదార్థాలు సమ్మేళనం చెందాయి, మహాసముద్రంగా కరిగిపోయాయి. ఇది దర్శనం పొంది ధ్యానం చేస్తే అర్థమయ్యేటటువంటి భావం. అంటే ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే, మొట్టమొదట అనేకములైన ఏమీ ఉండదు. పరమాత్ముడు సృష్టి చేయాలి అనుకున్నప్పుడు తాను ఒక్కడే ఉన్నాడు, మరొకటి లేదు. సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు తాను, సంకల్పము, సృష్టి అనేవి మూడు ఉన్నాయి కనుక ఒకటి మూడుగా విచ్చుకోవడం జరిగింది. అప్పుడు ఆ విచ్చుకున్నటువంటి దానిలో నుండి ఈ మహాసముద్రం, సముద్రం అంటే ముద్రలతో కూడుకున్నది అని కదా అర్థం. అంటే ఇంతకు ముందు సృష్టికి సంబంధించిన అచ్చులు, ముద్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, వాటన్నింటినీ ఒక్క చోట చేర్చటానికి ఈ మహాసముద్రంలో ఇమిడి ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పరమాణువులని కలిపి, ఆ పరమాణువులని కలపడం ద్వారా మనం అనుకునేటటువంటి కణాలు తయారయ్యి, అణువుల నుండి కణాలు, కణాల సముదాయాలు, పదార్థాలు ఇవన్నీ చేరడం ఉంది. వీటన్నింటికీ మూల రూపమైన పరమాణువు ఏదైతే ఉందో, ఆ పరమాణువు తయారవడానికి కావలసినటువంటి రుణాత్మక, ధనాత్మక శక్తి కేంద్రాల కలయిక కదా అది. అవన్నీ వెలుగుల రవ్వలు. ఇదంతా ధ్యానగమ్యమైనటువంటి సృష్టి ప్రణాళికని మన కళ్ళ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం. ఇలా ఉందని అర్థం చేసుకుని దీన్ని ధ్యానం చేసుకుంటే మనకి సృష్టి ఎలా దిగి వచ్చింది అన్నది అంతరంగంలో లోచూపుతో దర్శనమిస్తుందన్నమాట. ఆ స్థితిలో ప్రవహిస్తూ ఉన్న కావేరిగా దాన్ని ఆయన దర్శనం చేశాడట. సూక్ష్మంగా లింగరూపంగా ఉన్న పరమపావనమైన కావేరిని సేవించుకుంటాను అని అనుకున్నటువంటి ఆయనకి అలాంటి భావనతో కొనసాగుతూ ఉంటే అప్పుడు ఏమనిపించింది? విరజారమ్య జలాంతర స్థిత తటి విభ్రాజమాన స్థితి ప్రహరుత్కోమల వేద కానన సమీపంబైన వైకుంఠమై సిరులుల్కెన్నది నీట లంక పైనం చిందారు రంగేశ్వర స్థిరవాసం బగు దివ్యధామ మెలమిన్ శ్రీ విష్ణు చిత్త స్మృతిన్. ఆ విధంగా భావన చేసినటువంటి వారికి విరజా నదిలో ఉన్న, ఇది విరజాన్ అనుకున్నాం కదా, ఆ చైతన్య స్రవంతి అయినటువంటి కావేరి జలాల మధ్య మెరుపు తీగల పుంజంగా ప్రకాశిస్తున్న ఒక చిన్న స్థావరం కనిపించింది. అంటే ఒక చోటు, అదంతా ప్రవాహం అయితే దాని మధ్య ఒక చిన్న అంటే లంకలాగా కాస్త కనపడితే, అది ఎలా ఉందంటే వేదాలు అనే అరణ్యాలలో అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి మృదువైన చిగుళ్లకు సమీపంలో ఉన్న ఆ స్థావరం వైకుంఠధామంలాగా అనిపిస్తూ ఉంది. అంటే వేదారణ్యాలలో ఈ కావేరీ నది చైతన్యం అనే కదా ఇక్కడ చెప్పుకున్నాం. ఆ చైతన్య ప్రవాహం మధ్య గడ్డ కట్టినట్టుగా ఒక చిన్న ద్వీపంలాగా, ఒక లంకలాగా ఒక స్థావరం ఉంటే అది ఎక్కడుందంటే వేదాలు అనే అరణ్యాల మధ్య ఉంది. అది ఆ వేదపు చిగుళ్ళు ఒక్క చోట చేరితే వచ్చినటువంటి వైకుంఠధామంలాగా ఉంది. ఈయన ఎప్పుడు ఎక్కడుంటాడండి? ఈయన పాదాలు వేదాల చిగుళ్ళ మీద, అంటే ఉపనిషత్తుల పైన కదా ఉంటాయి కనుక అవన్నీ వేదాల చిగుళ్ళన్నీ గడ్డకట్టి ఒక లంక. ఆ లంకే వికుంఠము, దెబ్బతిననిది, మొక్క ఓనిది, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేటటువంటిది. అటువంటి కావేరి మధ్యలో ఉన్న లంక మీద వెలుగు చెందుతూ ఉన్న శ్రీరంగనాథుడి ధామమైన వైకుంఠాన్ని శ్రీ విష్ణు చిత్తుడి మనసులో స్మరణలో భాషించిందిట. ఈయన కావేరీ నదిని ధ్యానం చేస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి వైకుంఠం ఈయనకి దర్శనమిచ్చింది. ధ్యానాంతంబున విష్ణు చిత్తులను మోదస్వాంతులై గోదయుంతాను రంగని సన్నిధానమున అంతర్మగ్న దిక్కాంతులన్ స్థానీయ స్థిర భక్త మానస కళా సంరక్షణ ప్రౌఢునిన్ కానంబో ఇరి సర్వ శిష్య జన సంఘం వెన్వెంటగా. ధ్యానం చేయడం పూర్తయిన తర్వాత విష్ణు చిత్తులు చాలా సంతోషంతో ఉన్న మనస్సు కలవారై, మోదం అంటే సంతోషం, అనుమోదం, ఆ సంతోషం కొనసాగుతూ ఉంది. అలా గోదాదేవితోనూ తన శిష్యులతోనూ బయలుదేరి రంగని యొక్క సన్నిధానానికి బయలుదేరి వెడుతున్నారట. ఆయన ఎట్లా ఉన్నారంటే, మనసంతా ఆనందంగా నిండింది కదా, శిష్యులంతా వెనకాల వస్తున్నారు, కుమార్తె కూడా వస్తోంది. భక్తజనుల మన ప్రవృత్తులను చక్కగా రక్షించుకునే ఆ రంగేశ్వరుడి మూర్తిలో దిక్కులలోని కాంతులన్నీ ఏకోన్ముఖమై లీనమై ఉంటాయని ఆయనకి స్ఫురించింది. అది
ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికన్నా ముందు ఏమనిపించింది, భక్తజనులకు అందరికీ తలొక రకమైన ప్రవృత్తి ఉంటుందండి. సృష్టిలో ఏ ఇద్దరి మన ప్రవృత్తి ఒక్క విధంగా ఉండదు. ఏదో ఒక సామాన్య లక్షణం ఉంటుందేమో కానీ వివరాల్లోకి వెడితే ఏ రెండూ సమానంగా ఉండవు. అలా ఉన్నటువంటి సమయంలో అటువంటి వారందరినీ కూడా రక్షించుకుంటాట ఆయన. ఎవరెవరికి మన ప్రవృత్తి ఎలా ఉందో దానికి సంబంధించిన విధంగా రక్షించుకుంటూ ఉంటే ఆ రంగేశ్వరుని యొక్క మూర్తిలో అన్ని దిక్కులలో ఉన్న కాంతులు ఒకే మార్గంలో లీనమై ఉంటాయి. అన్ని దిక్కుల్లో ఏకోన్ముఖంగా ఉండడం అంటే అన్ని దిక్కుల నుంచి ఒక చోటకే కేంద్రీకరణమై ఉంటాయన్నమాట. అలా ఉంటాయని ఆయనకు అనిపించిందట. ఈ అనిపించటమే స్ఫురణ అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడెప్పుడో జన్మాంతరాలలో చేసినటువంటి సాధన యొక్క ఫలితం ఇలా స్ఫురణలోకి వస్తూ ఉంటుంది. అలా బయలుదేరి వెళ్ళినప్పుడు మొదలి ప్రాకారమున నింగి మనసియున్న కనక శృంగముల్ సత్యలోకంబుతాక కాంచి ద్వారంబునన్ ప్రవేశించు వేళ ద్వారమందగ్ర భూమిని తవిలి కనగా. అలా మొదటి ప్రాకారంలో ప్రవేశిస్తున్నారట. ఆ ప్రవేశిస్తూ ఉంటే ఆ మొదటి ప్రాకారంలో ఉన్నటువంటి ఆ గోపుర శిఖరాలు ఎక్కడున్నాయి అంటే సత్యలోకాన్ని తాకుతున్నట్టుగా ఉన్నాయట. అక్కడ ద్వారానికి ముందే ఉన్న ఒక దివ్యమూర్తిని చూసి నమస్కరించుకున్నారు. రంగనాథుని కనుబొమల్ తుంగరీతి పొంగినటు ఉన్న వేత్రముల్ పూని పట్టి వచ్చిపోయేడు సురకోటి హెచ్చరికల బిచ్చుసేన అని పదముల కెరగి మృక్కి. అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరంటే విశ్వక్సేనుడు. ఆ విశ్వక్సేనుడి చేతిలో బెత్తాలున్నాయి. బెత్తాల వారు కదా, ఈయన సేనానాయకుడు కదా. ఆ బెత్తం ఇలా చేత్తో జడిపించేటప్పటికీ పొడవుగా ఉన్నటువంటిది కొంచెం వంగి ఉంటుంది. ఎలా ఉంది అంటే రంగనాథుడి కనుబొమ్మలు ఏ రకంగా ఎత్తితే మధ్య భాగం పైకి లేపి చాపాకృతిలో ఉంటాయో సరళరేఖలో కాకుండా ఆ విధంగా వంగి ఉన్నటువంటి బెత్తం పట్టుకుని వచ్చిపోయేటువంటి దేవతలందరినీ అదుపులో పెడుతున్నటువంటి విశ్వక్సేనుని యొక్క పాదాలకి నమస్కరించుకున్నారట. ఆ తరువాత వలగొనుచు వచ్చి రెండవ ప్రహరి దాటి నింగినంటుచు చందముల్ పొంగుమేన కాంచు వినసాసుతుని పాద కమలయుగము భక్తిమై మ్రొక్కి సమ్మద స్వాంతుడగుచు. రెండవ ప్రదక్షిణం చేసుకుని రెండో ప్రాకారం దాటుకుంటూ లోపలికి బయలుదేరుతూ ఉంటే ఆయన రెక్కలు పైకి పొంగి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగా ఉన్న వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడి పాదాలకి చాలా సంతోషంగా నమస్కారం చేశారు. చందము అనేటటువంటి పదానికి రెక్కలు అనే అర్థంతో పాటు ఛందస్సులు అంటే వేద ఛందస్సులు అనే అర్థం ఉంది. ఈ వేదాలలో ఉన్నటువంటి సారాన్నంతా తీసుకునే కదా సృష్టి చేయడం జరిగింది. అందువల్ల చందముల్ పొంగ అంటే ఈ సృష్టికి కావలసినటువంటి ప్రణాళికలన్నీ అక్కడ చాలా చక్కగా ఉప్పొంగుతూ ఉంటాయి అని. మరల వలగొని మూడవ మార్గమందు మేఘ గంభీర పటహ సంమితరవంబు మంటపమునందు నినదించు మధురమూర్తి క్షేత్రపాలుని పదముల చేరి మృక్కి. మూడవ ప్రాకారంలో మళ్ళీ ప్రదక్షిణం చేస్తే మూడవ ప్రదక్షిణం కూడా అయింది. అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ క్షేత్రపాలకుడు ఉంటే ఆ క్షేత్రపాలకుడు చేసే హెచ్చరికలతో ఆ ప్రాంతమంతా కూడా మార్మురోగుతూ ఉంటే ఆ క్షేత్రపాలకుడికి కూడా నమస్కరించుకుని ముందుకు వెళ్ళారట. నాలుగవ ద్వారమును దాటి 4 దశల రక్షగా నిల్చు విష్ణు పార్షదుల చూచి విష్ణు సారూప్య మందిరి వీరటంచు కరములను మోడ్చి వారి ఆజ్ఞలను పొంది. 4వ ప్రాకారంలో ఉన్నటువంటి వారెవరు అంటే వీరు విష్ణు పార్షదులు. ఆ పక్కన వారు నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి నమస్కారం చేసుకున్నాడట. వీళ్ళు విష్ణు సారూప్యం పొందారు అని. మనకి 4 రకాలైనటువంటి మోక్షాల గురించి చెప్తారు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అని. వీళ్ళు ఒక స్థాయి దాటి సాలోక్యం అదే లోకంలో ఉండే స్థితి పొందుతారు. ఆ తర్వాత సారూప్యము అనే స్థితి పొందుతారు. అంటే ఆరాధ్య దైవం యొక్క రూపం మనకి ఆ సాధకులకు వచ్చేస్తుంది. అందుకే ద్వారపాలకులందరూ కూడా సరిగ్గా లోపల ఉన్న మూర్తిలాగానే ఉంటారండి. అంటే వీరంతా సారూప్యము అంటే తాము ఆరాధించే దైవం యొక్క రూపాన్ని పొందినట్టుగా ఉండడం మనకి. అలా ఉన్నారు. అటువంటి వాళ్ళని చూసి ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు విష్ణు సారూప్యం పొందినటువంటి వారు, సారూప్యం అనే ముక్తిని పొందారు అని చెప్పి వారికి నమస్కారం చేసుకుని
తిరిగి 5వ ప్రాకార దివ్య భూమి యక్ష కిన్నర కిం పురుషాది దివ్యమూర్తులకు మ్రొక్కి వారల పూజ సలిపి తరలి 6వ వాకిలి దాటి వచ్చి 5వ ప్రాకారంలో ఉన్నటువంటి యక్ష కిన్నర గంధర్వ కిం పురుషాది దివ్యమూర్తులందరూ ఉంటే వాళ్ళకు కూడా నమస్కారం చేసి పూజించి అప్పుడు 6వ వాకిల్లోకి వచ్చారు. 4 భుజములు దివ్యాననములు మకుట మకర కుండర కేయూర మణికిరీట శంఖ చక్ర గదా పద్మసార శస్త్రధారి ద్వారపాలకులకు తలనమించి వీరు సారూప్యంతో పాటు సామీప్య పదవిని కూడా పొందినటువంటి వారు. ఎలా ఉన్నారు? సరిగ్గా లోపల ఉన్నటువంటి స్వామి ఎలా ఉంటాడో అదే రూపంలో 4 భుజాలు, కాంతులు వెదజల్లేటటువంటి ముఖాలు, కిరీటము, మకర కుండలాలు, కేయూరాలు ఇలాంటివన్నీ ధరించి 4 చేతుల్లోనూ శంఖము, చక్రము, గద, పద్మము మొదలైనటువంటి అస్త్రాలు ధరించి ఉన్న ద్వారపాలకులకి నమస్కరించాడు. వీరు సామీప్యంలో కూడా ఉన్నారు కదా, వాళ్ళకి నమస్కారం చేసుకుని సర్వలోకాంతర వ్యూహ సంమితుండు జీవులకులోన వెలుపల సిరుల గూర్ప పాముపై పవళించిన పరమమూర్తి రంగనాథుని దివ్య నేత్రములు గనుచూ. అక్కడి నుంచి వెడితే ఇంతమందికి నమస్కారం చేసుకుంటే కదా లోపల వాళ్ళు మనకు కనపడేటటువంటిది. అక్కడికి వచ్చేటప్పటికి 7వ ప్రాకారం లోపలికి వచ్చేటప్పటికి అన్ని లోకాలకు సంబంధించినటువంటి వ్యూహాలని నడుపుతూ అన్నింటినీ తనలో కూర్చుకున్నటువంటి కూర్చుకున్నవాడు జీవుల యొక్క బాహ్యలోకంలోనూ అంతర్లోకాలలోనూ కూడా వారికి ఐశ్వర్యాలని ప్రసాదించటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. బాహ్యమైన ఐశ్వర్యాలు లభించాలి, ఉండాలి కదండి. సమయానికి ఆహారం తీసుకుంటే కదా ధ్యానం చేసేటటువంటి శక్తి వస్తుంది. ఎంత కావాలో అంత తగినంత ఇచ్చేటటువంటి వాడు. పాము మీద పవళించినటువంటి పరమమూర్తి. ఈ పాము విశ్వకుండలిని. ఆ విశ్వకుండలినికి అధిపతై దాని మీద పెత్తనం చేస్తూ ఉన్నటువంటి ఆ దివ్యమూర్తి అయిన రంగనాథుడి దివ్య నేత్రాలను చూస్తూ ఉన్నాడట. ఈ ఒక్క పద్యం చదువుకుంటే చాలదా, రంగనాథుని తత్వమంతా మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది. అలా చూస్తూ ఆయన్ని, రంగనాథుడికున్న ప్రశస్తి ఏమిటంటే ఆయన కళ్ళదే విశేషం అండి. ఆ కన్నులు చూసి ఆకర్షించబడ్డటువంటి వాళ్ళందరూ మనకు కనపడతారు. ధనుర్దాసు మొదలైనటువంటి వాళ్ళు ఆ కళ్ళను చూసే కదా ఆకర్షించబడ్డారు. నిలువుగా వెంకటేశ్వర లలితమూర్తి అడ్డమై రంగసాయి గనధిగమించి 3 వంకల హేలతో మురళి దాల్చి విల్లి పుత్తూరు నందుంటి విమల చరిత. ఏం కీర్తిస్తున్నాడంటే నిలువుగా నిలబడితే ఆయన వెంకటేశ్వరుడు, అడ్డంగా పడుకుంటే రంగనాథుడు. రంగశాయి, శాయి అంటే శయనించినటువంటి వాడు. 3 వంకలతో అంటే మువ్వంకలతో నిలబడి మురళి దాల్చినట్టయితే మురళీకృష్ణుడు. ఈయన భావనలో విల్లిపుత్తూరులో ఉన్నటువంటిది మురళీకృష్ణుడే. ఈ కావ్యం అంతా కూడా విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆయన్ని మురళీకృష్ణుడుగా చెప్పడమే ఉంది. కనుక మురళీకృష్ణుడుగా ఉన్నాడే, మురళి బూదుతున్నటువంటి కృష్ణుడు 3 వంకర్లతో ఉంటే ఆయన నిలువుగా ఉంటే వెంకటేశ్వరుడు, అడ్డంగా ఉంటే రంగనాథుడు. అలా ఉన్నటువంటి వాడివి కదా నాయన నువ్వు, విల్లిపుత్తూరులో ఈ రకంగా ఉన్నావా అని కీర్తించాడట. అంటే ఈ 3 రూపాలు తనకి ఏకరూపంగా భాషించాయి. విష్ణు చిత్తుడికి తత్వం అర్థమైంది, తత్వం వంటబట్టింది. అనిడి పలుకుల గోదమ్మ ఆలకించి వడలు తెలియని అనుభూతి నుండిపోయే 3 మూర్తులు తానొక్క మూర్తిగాగా ముద్దగట్టిన వెలుగులో మునిగిపోయే. ఈ మాటలు అంటూ ఉంటే విన్నటువంటి గోదాదేవికి ఒళ్ళు తెలియలేదు. ఓ, ఇక్కడ ఉన్న స్వామి, కొలను దగ్గర కనపడిన స్వామి, అక్కడ ఉన్నటువంటి స్వామి, విల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి విగ్రహాల భేదమే తప్ప 3 ఒకటే సుమా. రూపురేఖల్లో తేడా, రూపురేఖలు కూడా కాదు, ఉన్నటువంటి అలంకారంలో భంగిమల్లో తేడా ఉంది తప్ప 3 ఒకటే అనే భావన తండ్రి గారి నోటి వెంట వినంగాని ఇదంతా ఆవిడికి ఉపదేశం. ఉపదేశం అంటే భగవంతుడు ప్రతిసారి శంఖం చక్రం కదా పట్టుకుని వచ్చి మనకు కనపడి చెప్పడండి. పక్కనున్న వాళ్ళ రూపంలో, సాటి జీవుల రూపంలో, మనకన్నా పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల్లో అమాయకులైనటువంటి పసిపిల్లలు వాళ్ళ మాటల ద్వారా ఉపదేశం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఉపదేశం కాగానే వీడికి ఒళ్ళు తెలియనటువంటి ఆనందం కలిగి ముద్దగట్టిన వెలుగులో మునిగిపోయే. వెలుగంతా ఒక్కచోట ఏకీకృతమైతే ఆ వెలుగులో ఈవిడ కలిసిపోయిందట. అంటే భౌతికతని అధిగమించినటువంటి స్థితి ఈవిడికి వచ్చింది.
గోదదేహంబు విడిదికి గొనుచు వచ్చే విష్ణు చిత్తుడు గోదయు వెలుకి వచ్చి మేను విడిదిని శయనంబు పూన చేసి తాను గర్భాలయమునకు తరలిపోయే. గోదాదేవిని ఆ శరీరాన్ని మాత్రమే విష్ణుచిత్తుడు తన విడిదికి తీసుకొచ్చాడు. అంటే ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో తూలిపోతూ ఉంటే తల్లి మీదో తండ్రి మీదో, తల్లి మీదే అయి ఉంటుంది, ఆనుకుని ఆవిడ వచ్చింది. తన స్పృహ అయితే తనకి లేదు. గోద కూడా అక్కడి నుంచి అక్కడ వెలుగులో లయమైపోయింది కదా, అక్కడి నుంచి వెలుగులో నుంచి బయటకు వచ్చి ఏం చేసింది, శరీరాన్ని విడుదలో వదిలిపెట్టి తాను మళ్ళీ గర్భాలయంలోకి వెళ్ళిపోయింది. అంటే తండ్రి గారు తీసుకొస్తూ ఉన్నప్పుడు కదలిక ఉండాలి గనక ఆవిడ చైతన్యం శరీరంలో ప్రవేశించింది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పడుకోబెట్టి శరీరాన్ని తాను మాత్రం, అంటే గోదాదేవి యొక్క ప్రజ్ఞ వెళ్ళి రంగనాథుల్లో గర్భాలయంలో కలిసిపోయింది. రేయి రంగని వెలుగున స్థాయి గొనుచు నిత్య నిర్నిద్ర మూర్తి అయి నిద్రపోయే 19 ఈ భక్తవరుల ప్రోచు నీ రీతి నక్యమ్ము పొందుగోదా. ఇలా వచ్చినటువంటి రాత్రి అంతా రంగనాథుడి యొక్క స్థాయిలో వెలుగులో ఆవిడ స్థిరంగా ఉండిపోయింది. నిత్య నిర్నిద్రమూర్తి అయి నిద్రపోయే. అసలు భగవంతుని గురించి చెప్పేటప్పుడే ఆయన నిత్య నిర్నిద్రమూర్తి అన్నారు. ఎప్పుడూ కూడా నిద్ర అన్నది లేనటువంటి వాడు. అటువంటి నిత్య నిర్నిద్రమూర్తిలో కలిసినటువంటి గోద కూడా తాను కూడా నిత్యం నిర్నిద్ర స్థితిలో ఉందంటే ఎప్పుడూ నిద్ర అనేటటువంటి స్థితిలో లేదు, నిద్రకు అతీత స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో నిద్రపోయిందట. తీరం నిద్రించింది, చైతన్యం మాత్రం మేలుకునే ఉంది. 19 ఈ భక్తవరుల, ఈ రకంగా గడిపినటువంటి గోదాదేవి గడిపిన 19వ రాత్రి ఏదైతే ఉందో, ఆయనలో ఐక్యమైపోవడానికి గోదాదేవి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది భక్తులందరినీ కాపాడుగాక, రక్షించుగాక అని ఆశంసనం ఇస్తూ ఉన్నారు మహర్షి పరమగురువు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు. ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. స్వోచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిసమోత్తుంగవార్తా కాంతో యస్యాః కచవిలిలితై కాముకో మాల్యరత్నై సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయస్త్వదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కదంతమన్యమనిశం సాధారణ శ్రీరసీ. స్వస్తి.